ఏ ప్రభుత్వమైనా వాళ్ళ మొదటి ప్రాధాన్యత ఏం కావాలి? విద్య, వైద్యం. ఏ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అయినా. సో ఏం చేద్దాం? దరిద్రం. జనాలు కూడా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అది కావాలి అని తెలుసుకోలేని పరిస్థితుల్లో జనం కూడా ఉండిపోవడం అత్యంత బాధాకరం. సమస్య వీళ్ళ వరకు వస్తే ఏడుస్తూ కూర్చుంటారు. కానీ మనకి ఏది ప్రియారిటీ అన్నది కూడా జనం కూడా తెలుసుకోవాలి. సీరియస్లీ ఫీజు రియంబర్స్మెంట్ నెత్తి నోరు ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాం మనం? 11 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. వాళ్ళు ఫీజులు కట్టట్లేదు, ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, ఫీజులు కట్టలేకున్నారు, వాళ్ళకు హాల్ టికెట్ ఇవ్వడం లేదు. చాలా బాధపడిపోతున్నారు. మానసికంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, కుంగిపోతున్నారు. కొందరు అప్పులు చేసి కట్టుకుంటున్నారు, కొందరిని పరీక్ష రానియట్లేదు. చాలా ఇబ్బందిగా ఉందయ్యా. లక్షల కోట్లు తర్వాత అమరావతిలో పెడుతురు, వేల కోట్లు విదేశాల నుంచి బ్యాంకులకు తెచ్చి తర్వాత కడుతురు. ఇప్పటికి ఒక సంక్షేమ పథకం ఇవ్వలేదు. వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేస్తూనే ఉన్నారు. చివరికి ప్రభుత్వ ఆస్తులు చరిత్రలో లేని విధంగా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మైన్స్ కానీ ప్రైవేట్ వాళ్ళకు తాకట్టు పెట్టేసి అక్కడి నుంచి కానీ అప్పు తెస్తూ ఉన్నారు. కనీసం కొన్నైనా కొంతవరకు అయినా కనుక ఆ ఫీజులన్నా కట్టండి. 1000-1500 కోట్లన్నా ఇస్తే వాళ్ళు ప్రశాంతంగా చదువుకుంటారు అని నెత్తి నోరు కొట్టుకొని పట్టించుకునేది ఎవరు? ఏదో నిజం చెప్పాలంటే అనకూడదు, కానీ ఏదో మన ఇంటి వాళ్ళు బాధపడుతున్నట్లే మనమే ఎక్కువ బాధపడిపోతున్నాం. కానీ ఇక్కడ వీళ్ళ బాధ ఇది చాలా సీరియస్ ఇష్యూ. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, మార్కాపురంలోని ఇందిరా ఇంజనీరింగ్ కళాశాలట, ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మార్కాపురం అంటే ఇందిరా ఇంజనీరింగ్ కళాశాల. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ పడాలా ఫీజు కట్టడానికి? వాళ్ళేమో మీరు డబ్బులు కడితేనే లోపలికి రానిస్తామన్నారు. వీళ్ళు పరీక్ష రాలేదట, బయట గేటు దగ్గర నిలబడ్డారు. పరీక్ష రాలేదట, గేటు దగ్గర నిలబడ్డారు. వాళ్ళు మాట్లాడుతూ అన్నారు, ప్రభుత్వం నుంచి మా అకౌంట్లో పడితే మేము పోయి కడతాము. ఫస్ట్ ఏమో మీరు ప్రభుత్వం నుంచి వస్తుందన్నారు, మేము అడ్మిషన్లు తీసుకున్నాం. ఇంతకుముందు పడింది, ఇప్పుడేమో పడట్లే, కట్టడానికి మా దగ్గర డబ్బులు లేదు. వాళ్ళేమో లోపలికి పరీక్ష రానియట్లే. ఇప్పుడు మేము ఏం చేయాలని విద్యార్థులు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, 100 మంది విద్యార్థులు ఉన్నారు. నాకు ఫస్ట్ ఏం చెప్పారంటే, జాయిన్ అయ్యేటప్పుడే యూనివర్సిటీ ఫీజు మీరు కట్టుకోవాలి, జేపీడీ పడితే మాత్రం మీరు కట్టాలి, అంతే. అంతకు మించి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎటువంటి ప్రెజర్ పెట్టమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమైనా ప్రెజర్ చేస్తున్నారంటే 1 lakh కడితే తప్ప మేము మీకు హాల్ టికెట్స్ ఇవ్వము అని చెప్పారు. సర్లే అని చెప్పి ఇస్తారేమో అని చెప్పి 10:30 వరకు వెయిట్ చేస్తాం. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. సార్ వాళ్ళు అయితే అస్సలు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు మాకు 2 పరిష్కారాలు కావాలి. ఓటీ ఎగ్జామ్ ఉంది మాకు, ఇప్పుడు దానికి పాస్ చేస్తారా ఒకటి, లేదంటే ఇప్పుడు మనం లోపలికి ఇన్వాల్వ్ చేస్తారు. నేను అంతే సార్, సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు ఇంకా మాకు సొల్యూషన్ కావాలి సార్. అమౌంట్ గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మా తప్పు ఉండేది సార్. దాని అమౌంట్ పట్టుకోకుండా మమ్మల్ని అడుగుతున్నారు, పేరెంట్స్ ప్రెజర్ పెడుతున్నారంటే మేమేం చేయలేము సార్. దానికి చూడండి, రోడ్ల పాలయ్యారు ఇంజనీరింగ్ విద్యార్థులు, రోడ్ల పాలయ్యారు. ఇంజనీరింగ్ విద్యార్థులు రోడ్ల పాలు. ఒక ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఏం కావాలి? ఫీజు రియంబర్స్మెంట్. ఒక పక్క ఆరోగ్యశ్రీ పాయింట్, ఫీజు రియంబర్స్మెంట్ రోడ్ల మీద పడుతున్నారు. వీళ్ళేందయ్యా, ఇంటోటోళ్ళు డబ్బులు కట్టలేక, ఫీజు రియంబర్స్మెంట్ రాక, హాల్ టికెట్ రాక వీళ్ళు చదువుకునేది ఏంది? మానసికంగా ఎంత ఉంటుంది? ఎవరైనా కనుక అప్పులు ఉంటే 5,000, 10,000, 20,000 ఎవరైనా అప్పులో అడుగుతారేమని చెప్పి ఆ టెన్షన్తో చాలామంది అల్లాడిపోతూ ఉంటారు మామూలుగా. ఇప్పుడు విద్యార్థులు అదే పరిస్థితి. వాళ్ళు కట్టకుండా హాల్ టికెట్ ఇయ్యరు, బయట గేట్ల దగ్గర నిలబెట్టేస్తారు. ఒక విధంగా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఎంత దారుణమయ్యా నిజంగా.